అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్. ఆయన లక్ష్యం పర్వత శిఖరమంతా. ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్నది ఆయన టార్గెట్. ఇప్పటికే ఆయన ఆఫ్రికాలోని టాంజానియాలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జలజాం పంచాయతీ పట్నమాండిపేట గ్రామానికి చెందిన సీరపు సింహాచలం ఉమామహేశ్వరి దంపతుల రెండో కుమారుడు శ్రీకాంత్. బీటెక్ చదివిన శ్రీకాంత్ తండ్రి స్ఫూర్తితో సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు. విలక్షణంగా ఆలోచించే శ్రీకాంత్ ఇప్పుడు ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలని కలలు కంటున్నారు. అబ్దుల్ కలాంజీ చెప్పినట్లు కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసే దిశగా ప్రయత్నం ప్రారంభించారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను ఏడాది కాలంలో అధిరోహించాలని శ్రీకాంత్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHAలో ఉన్న 6 విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన తొలి వ్యక్తిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించారు. అలాగే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడాది కాలంలో సీరపు శ్రీకాంత్ 2014 సంవత్సరంలో సిఐఎస్ఎఫ్లో ఎస్ఐగా చేరారు. మొదట హరిద్వార్లో విధులు నిర్వర్తించగా ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నారు. 2019లో హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్లో పర్వతారోహణపై 26 రోజుల పాటు శిక్షణ పొందారు. ప్రతి ఖండంలో కూడా ఎత్తైన పర్వతాలను ఎందరో అధిరోహించారు. ఇందుకు భిన్నంగా శ్రీకాంత్ ఒకే ఏడాదిలోనే 7 పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించేందుకు పట్టుదలతో ఉన్నారు. పర్వతారోహణ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇందుకు ఎవరైనా సహకరిస్తే ఆర్థిక భారం లేకుండా మరింత ఉత్సాహంగా అధిరోహించే అవకాశం ఉందని శ్రీకాంత్ చెబుతున్నారు. కిలిమంజారో పర్వతాన్ని 6 రోజుల్లో 45 గంటల్లో శ్రీకాంత్ ఎక్కారు. ముందుగా సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారుల అనుమతులు తీసుకొని తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. పర్వతారోహణలో కావలసిన ఆహార పదార్థాలు, గైడు, ఇతర సహాయకులను తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. కిలిమంజారో పర్వతారోహణకు సుమారు 3 లక్షల రూపాయల వరకు వెచ్చించినట్లు శ్రీకాంత్ చెబుతున్నారు. శ్రీకాంత్ చూపిన చొరవకు పలువురు అభినందిస్తున్నారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను ఏడాది కాలంలో అధిరోహించాలన్న ఆయన ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. నమస్కారం, నా పేరు సీరపు శ్రీకాంత్. నేను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా పోస్టింగ్ సిఐఎస్ఎఫ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. మా తండ్రి పేరు సీరపు సింహాచలం గారు. తను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్లోని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఎస్కోట రైల్వే స్టేషన్లో పోస్టెడ్ తను. మా తల్లి శ్రీమతి ఉమామహేశ్వరి గారు, తను హౌస్ వైఫ్. మా అన్నయ్య, పెద్దన్నయ్య, తను సీరపు శ్రీధర్. తను ఏరియా లాస్ అండ్ ప్రివెన్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్లోని, హైదరాబాద్లో పోస్టెడ్. ఈ సిఐఎస్ఎఫ్ అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో వన్ ఆఫ్ ద ఫోర్సెస్. టోటల్గా 6 ఫోర్సెస్ ఉన్నాయి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోని. దాంట్లోని ఆల్మోస్ట్ ఆల్ ఫోర్సెస్ ఫ్లాగ్స్ ఎవరెస్ట్ పైకి వెళ్ళాయి. ఓన్లీ సిఐఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ ఇంకా పైకి వెళ్ళలేదు, ఎవరెస్ట్ పైకి వెళ్ళలేదు. సో దాన్ని మనసులో పెట్టుకొని సిఐఎస్ఎఫ్ 2019లోని 2019లోని ఒక టీం రెడీ చేసింది. ఆ టీంని ప్రిపేర్ చేయడానికి 1 మంత్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయించారు. 1 మంత్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయించారు అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అప్లైడ్ స్పోర్ట్స్లోని. అబ్విమా సెంటర్ దానికి మనాలిలో ఉంది, హిమాచల్ ప్రదేశ్. సో దాంట్లో టోటల్గా 30 మంది మేము సిఎస్ఎఫ్లోని వేరే వేరే యూనిట్స్ నుంచి సెలెక్ట్ అయ్యి మాకు కోర్స్ చేయించారు, 1 మంత్ కోర్స్. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ 30 మంది నుంచి 15 మంది సెలెక్ట్ అయ్యాం. దాంట్లో నేను కూడా పార్ట్, ఆ టీంలో నేను కూడా ఉన్నాను. ఈ 15 మందిని ఉత్తరాఖండ్లోని వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ మౌంట్ సతోపంత్
7,075 మీటర్ల హైట్ ఉంది. ఆ పీక్ చేయించడానికి అని చెప్పి 15 మంది సెలెక్ట్ చేశారు. ఈ మౌంట్ సతుపంత్ అనేది ఇండియాలోని వన్ ఆఫ్ ద టఫెస్ట్ పీక్స్. దానికి మినీ ఎవరెస్ట్ కూడా అంటారు. ఎవరైతే ఎవరెస్ట్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరెస్ట్ వెళ్ళే ముందు ప్రీ ఎవరెస్ట్లోని ఈ పీక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పీక్ క్లైమ్ చేయాలంటే అట్లీస్ట్ 26 డేస్ పడుతుంది మీకు. ప్రాపర్ అక్లమటైజేషన్, డైట్, ఫుడ్, ప్రాపర్ క్లోదింగ్, ఇంకా ప్రాపర్ మీకు ట్రైనింగ్ ఉండాలి. ఇట్స్ కంప్లీట్లీ టెక్నికల్ పీక్. మౌంటైన్స్లో 2 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్, ఒకటి నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాజెట్స్ యూస్ చేయాల్సి వస్తుంది మౌంటైన్లోని. క్యారబినర్, జుమార్, క్రాంపాన్స్, మౌంటైన్ బూట్స్, స్నో బూట్స్, ఇవన్నీ వెరైటీ మీకు టెక్నికల్ గ్యాజెట్స్ యూస్ చేసుకొని మీరు ఆ మౌంటైన్స్ ఎక్కాల్సి వస్తుంది. నాన్ టెక్నికల్ అంటే ఇట్స్ జస్ట్ ట్రెక్. ప్రాపర్ గేర్ పెట్టుకొని మీరు మామూలుగా ట్రెక్ చేస్తే సరిపోతుంది. కానీ కామన్ ఏంటంటే ఎక్లమటైజేషన్. ఈ ఎక్లమటైజేషన్ అనేది ఒక పర్టికులర్ హైట్కి మీ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ప్రాసెస్నే ఎక్లమటైజేషన్ అంటారు. సో ఆ 15 మంది టీంలో నేను సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఎందుకు వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం డిసైడ్ చేశారంటే ఇండివిజువల్గా సిఎస్ఎఫ్ కాకుండా ఓవరాల్ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కలిసి ఒక టీం పంపిస్తారు. 30 మందిని సెలెక్ట్ చేసి ఒక టీం పంపించారు. దాంట్లోని సిఎస్ఎఫ్ నుంచి 8 మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో నేను లేను. సో 2019లోని అక్కడితో నా జర్నీ అలా అయింది. 2020 కోసం మీకు తెలిసిందే, కంప్లీట్గా కరోనా వల్ల వైట్ వాష్ అయిపోయింది. 2021లోని మళ్ళీ నేను మౌంటైనరింగ్లో స్టార్ట్ చేయాలని చెప్పి మౌంట్ కిలిమంజారో తంజానియాలో ఉంది ఈ పీకు. ఆఫ్రికా కాంటినెంట్కి ఎందుకంటే పెద్ద పీక్ ఇది. వన్ ఆఫ్ ద 7 సమిట్స్ అంటారు. ఈ 7 సమిట్స్ ఏంటంటే మన వరల్డ్లోని 7 డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఈ 7 డిఫరెంట్ కాంటినెంట్స్లోని అందుకంటే పెద్ద పీక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 7 సమిట్స్ అంటారు. ఈ మౌంటైనియర్ కోరుకుంటుంది ఈ 7 సమిట్స్ చేయాలని చెప్పి. సో దాంట్లోని ఫస్ట్ పీక్ నేను మౌంట్ కిలిమంజారో సెలెక్ట్ చేసుకున్నాను. దానికి 2 months ప్రిపరేషన్ చేశాను. బికాజ్ నేను ఆల్రెడీ బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ చేశాను కాబట్టి నాకు చాలా ఐడియా ఉంది ఎలా హైట్ని, మన బాడీని ఎలా అక్లమటైజ్ చేసుకోవాలో, బేగా ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో అని చెప్పి. సో మౌంటైనింగ్ కోర్స్ వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. సో నేను ఇచ్చే నాకు అడిగితే ఒక అడ్వైస్, ఏ మౌంటైన్లోకైనా వెళ్ళే ముందు అట్లీస్ట్ బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ అయితే డెఫినెట్గా చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఈ మౌంట్ కిలిమంజారో అనేది ఆఫ్రికాలోని అన్నికంటే హైయెస్ట్ పీక్. సో దీన్ని క్లైమ్ చేయడానికి అట్లీస్ట్ 10 to 11 రూట్స్ ఉన్నాయి. డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకునే రూట్ మారంగు రూట్. అది అన్నికంటే షార్టెస్ట్ అండ్ అన్నికంటే టఫెస్ట్ రూట్. సో మీకు 5 to 6 days ఉంటుంది. బెస్ట్ క్లైంబర్స్ ఎవరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో, వాళ్ళు టైం తక్కువ ఉందో వాళ్ళు 5 daysలో క్లైమ్ చేస్తారు. నేను 6 daysలో క్లైమ్ చేశాను. 1 day అక్లమటైజేషన్ డే. సో ఆ సపరేట్ డే ఉంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. మీరు కంప్లీట్గా ఎనర్జీ రిస్టోర్ చేసుకొని మళ్ళీ మౌంటైన్ బైక్ వెళ్ళగలరు. సో మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ మారంగు రూట్ టఫెస్ట్ రూట్ ఎందుకంటే మోస్ట్ అన్సక్సెస్ఫుల్. చాలామంది పీపుల్ వాళ్ళు చేయలేకపోతారు. చాలామంది మౌంటైనర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేసేయగలం 5 days అని చెప్పి. ఎందుకంటే 3rd day 4th day వరకు ఇట్స్ జస్ట్ నార్మల్ ట్రెక్. మీకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఎలివేషను. బట్ ఫైనల్ డే వచ్చేసరికి ఇట్స్ అ కంప్లీట్ 70 to 80 degrees గ్రేడియంట్. మీరు అట్లీస్ట్ 5 to 6 hours కంప్లీట్గా 6 kilometers డిస్టెన్స్. అది మీకు క్యాంప్ 3 నుంచి సమ్మిట్ వరకు ఉహురు పీక్ అంటారు దానికి. 5895 meters హైట్ తంది. సో కంప్లీట్గా అదొక గ్రేడియంట్ 70 to 80 degrees గ్రేడియంట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టెప్ 1. సో మీకు క్లైంబింగే ఉంటుంది. సో యాజ్ యూ గో హై ద మౌంటైన్ మీకు ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఒక ఎక్స్పీరియన్స్ మౌంటైనర్ అయితే ఈజీగా 5 daysలో చేయగలరు. లేదు ఇది మీ ఫస్ట్ మౌంటైన్, మీరు నార్మల్గా ట్రెక్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 6 days డెఫినెట్గా స్పెండ్ చేయండి మౌంటైన్లోని. సో నేను మారంగు రూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఏజెన్సీ త్రూగా వెళ్ళాలి ఇండియా నుంచి. వెళ్ళాలనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. బట్ ఏజెన్సీ త్రూగా వెళ్తే మనకి కొంచెం సేఫ్టీ, ఏమైనా అయితే వాళ్ళు వెనకాల ఉన్నారో చూసుకోవడానికి అని చెప్పి మనకు సేఫ్టీ. సో ఫస్ట్ మౌంటైన్ కాబట్టి నేను ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ అని చెప్పి హైదరాబాద్లోని మనకి శ్రీ అర్జున్ అవార్డీ శేఖర్ బాబు గారు ఉన్నారు. శేఖర్ బాబు గారి కోసం అందరికీ తెలిసిందే. తను చాలా ఫేమస్ మౌంటైనియర్ ఇండియాలోని. తన నేతృత్వంలోని నేను వెళ్ళాను. నేను డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో డిఫరెంట్ పర్మిషన్స్ తీసుకున్నాను. నేను ఆల్ పర్మిషన్స్ తీసుకొని నా పర్సనల్ ఎక్స్పెండిచర్లోని నేను ఈ మౌంటైన్ ట్రెక్ చేయడానికి వెళ్ళాను. సో 6 days క్లైమ్ చేశాను కాబట్టి September 1st నుంచి September 6th వరకు చేశాను. September 5th నేను నా సబ్మిట్ చేశాను. గాడ్ విల్లింగ్ నేను ఎలాగైతే అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. టీచర్స్ డే రోజు నేను సబ్మిట్ చేయాలనుకున్నాను. సో టీచర్స్ డే రోజు సబ్మిట్ చేశాను. మా స్కూల్ ఫ్లాగ్, మా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్లాగ్, అఫ్కోర్స్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్,
ఇంకా మా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్లాగ్ నేను క్యారీ చేశాను పైకి. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అన్ఫోల్డ్ ఆల్ దోస్ ఫ్లాగ్స్. సో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూమెంట్ వన్స్ యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళేసరికి మీరు ఎంతైతే స్ట్రగుల్ చేస్తారో అవన్నీ మర్చిపోతారు. కంప్లీట్గా మీకు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటుంది. మీరు అఫ్కోర్స్ ఆ కాంటినెంట్ అన్నికంటే టాప్ పీక్లో ఉన్నారు. సో దానికన్నా పైన ఇంకెక్కడేం లేదు. యూఆర్ అట్ ద లాస్ట్ స్టెప్. ఆ పీక్ అయితే లాస్ట్ స్టెప్లో ఉన్నారు. సో ఇట్ ఫీల్స్ వెరీ అమేజింగ్. ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఇప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ టు బి ఫెల్ట్. యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఎవ్రీ ఫీలింగ్. సో ఎగ్జాక్ట్గా నేను అలాగే ఫీల్ అయ్యాను. సో ఈ 6 days జర్నీ వచ్చేసరికి డే 1 మీరు మారంగు గేట్, యాజ్ ద నేమ్ ఈజ్ మారంగు రూట్. సో మారంగు గేట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ మీతో పాటు ఒక గైడ్ ఉంటారు. సో వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ చేసి మీతో పాటు స్టార్ట్ అవుతారు. సో మారంగు గేట్ నుంచి ఫస్ట్ డే ఇట్స్ జస్ట్ 3 hours జర్నీ, బట్ ద డిస్టెన్స్ ఈజ్ 8 kilometers. మీరు 8 kilometers గ్రాడ్యువల్గా స్టెప్స్ ఉంటాయి. ఇట్స్ అ ఫారెస్ట్రీ రూట్, చాలా బాగుంటుంది రూటు, మీకు ఎండే ఉండదు. సో మీరు 3 hours ట్రెక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ గేట్ వచ్చేసరికి మండారా హట్స్ అని వస్తాయి. ఈ మారంగు రూట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దగ్గర హట్స్ ఉంటాయి, డిఫరెంట్ హట్స్, చాలా బాగుంటాయి. సో మీకు టెంటేజ్ ఇవన్నీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో దానివల్ల మీకు కాస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సెలెక్ట్ మారంగు రూట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఇంప్లికేషన్స్. మిగతా రూట్స్తో కంపేర్ చేస్తే మిగతా రూట్స్లోని మీకు టెంటేజ్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మీకు కాస్ట్ పెరుగుతుంది. మారంగు రూట్లో ఏంటంటే డైరెక్ట్గా హట్స్ ఉంటాయి కాబట్టి సో మీకు కాస్ట్ చాలా తగ్గిపోతుంది. సో ఫస్ట్ డే మండారా హట్ రీచ్ అయిన తర్వాత మీరు అక్కడ నైట్ మీరు అక్కడ మీ లగేజ్ అంతా పెట్టేసి మీకు రూమ్ మీకు హట్ ఇస్తారు. హట్లో మీరు రెస్ట్ తీసుకొని అక్లిమటైజేషన్ అగైన్. మీరు అక్లిమటైజేషన్ ఏంటంటే మీరు ఏ ఎలివేషన్లో అయితే ఉంటున్నారో ఆ ఎలివేషన్ నుంచి కొన్ని ఫీట్, ఒక 200-300 feet పైకి వెళ్ళి అప్పటికి ఎందుకు వచ్చి పడుకుంటే మీకు నిద్ర వస్తుంది. లేకపోతే హై ఆల్టిట్యూడ్లోని స్లీపింగ్ ప్రాబ్లం అంటూ ఉంటుంది. సో మండారా హట్ నుంచి మీకు కొంచెం పైకి అక్కడ ఒక క్రేటర్ ఉంది. ఆ క్రేటర్ చూసి వచ్చాం. సో నెక్స్ట్ డే మండారా హట్ టు హొరంబో హట్. ఇట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 11 kilometers. కొంచెం టైరింగ్గా ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ కూడా ఎక్కువే. అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుంది, ఎలివేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది. సో మౌంటైన్స్లో ఎప్పుడైనా మీరేం చేయాలంటే యాజ్ ద ఆక్సిజన్ ఈజ్ లెస్, సో మీరు మోర్ ఆఫ్ లిక్విడ్ ఇంటేక్స్ తీసుకోవాలి. ఎంత లిక్విడ్ అయితే అంత తీసుకుంటారో అంత ఆక్సిజన్ మీ బ్రెయిన్కి చేరుతుంది. సో అయితే మీరు వాటర్ తీసుకోండి, హాట్ వాటర్ తీసుకోండి, లేకపోతే సూప్, లేకపోతే జ్యూస్, ఎనీ లిక్విడ్ డైట్. మీరు ఎన్ని లిక్విడ్స్ తీసుకుంటే మీకు హెడేక్ రావడం కానీ లేకపోతే డిహైడ్రేషన్ అవ్వడం కానీ ఇవన్నిటితోని మీరు దూరంగా ఉంటారు. సో హొరంబో హట్ చేరేసరికి మీకు ఒక 6 hours జర్నీ పడుతుంది యావరేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ మీరు ఒకవేళ 5 days రూట్లో ఉంటే ఆ రోజు అక్లిమటేషన్కి వెళ్తారు. ఒకవేళ 6 daysలో ఉంటే మీరు ఆ రోజు ఏం చేయకుండా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అక్కడ ఒక జెబ్రా రాక్స్ అని ఒక 4 kilometers డిస్టెన్స్లోని జెబ్రా రాక్స్ ఉంటుంది. అదొక 1.5 hour డిస్టెన్స్. అక్కడికి వెళ్ళి జస్ట్ డే స్పెండ్ చేసి వచ్చేస్తారు. ఆ రోజు ఏం చేయరు. సో థర్డ్ డే అనేది కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటారు. సో 4th day మీరు హొరంబో హట్ని స్టార్ట్ అయ్యి కీబో హట్కి వెళ్తారు. కీబో హట్ ఈస్ ద ఫైనల్ క్యాంప్ ఇన్ ద మారంగు రూట్. అది ఒక 10.5 kilometers డిస్టెన్స్. ఇట్స్ ఆల్ డెజర్టెడ్, అంటే ఏం ఉండదు, చెట్లు ఏం ఉండవు మీకు. మీరు ఒక క్యాంప్ నుంచి ఇంకొక క్యాంప్కి వెళ్ళేసరికి మొత్తం జోగ్రఫికల్ ఫీచర్స్ చేంజ్ అయిపోతుంటాయి. సో అది కూడా లాంగ్ డిస్టెన్స్, లెంతీ డిస్టెన్స్. ఇట్స్ నాట్ టఫ్, ఇట్ ఈస్ లెంతీ. సో యాజ్ యూ గో హై ద మౌంటైన్ అగైన్ మీకు ఆక్సిజన్ తీసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో లిక్విడ్ ఇంటెక్స్ తీసుకుంటూ వెళ్తే మీకు ఏం ఉండదు. మీరు బాడీని పుష్ చేయండి, బట్ అప్ టు దాట్ లిమిట్ వేర్ యువర్ బాడీ కెన్ టేక్ ఇట్. ఎక్స్ట్రా పుష్ చేసినా మీకు ప్రాబ్లం, ఎందుకంటే ఆ ఆల్టిట్యూడ్ నుంచి మీకు రెస్క్యూ చేయడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ప్రాపర్గా మీ గైడ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ గైడ్ని ఫాలో అవ్వండి. మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత లిక్విడ్ ఇంటెక్స్ తీసుకుంటూ టైం టు టైం మీరు ప్రాపర్గా ఫుడ్ తీసుకుని వెళ్తే ఇట్స్ ఆల్ గుడ్. సో వన్స్ యూ రీచ్ కీబో హట్, ఆ రోజే మీరు బై 2 o'clock 1 o'clock మ్యాక్సిమం రీచ్ అయిపోతారు. సో మీరు ఈవినింగ్ 5 కల్లా డిన్నర్ చేసి పడుకుని పోతారు. ఎందుకంటే నైట్ 11-11:30కి మ్యాక్సిమం ప్రతి వాళ్ళు సమ్మిట్ క్లైమ్కి స్టార్ట్ అయిపోతారు. సమ్మిట్ క్లైమ్కి వెళ్ళే ముందు మీరు తీసుకున్న సరే ప్రికాషన్స్, ప్రాపర్ గేర్, ప్రతి పార్ట్ మీ బాడీలోని ఫ్రమ్ హెడ్ టు టో కంప్లీట్గా కవర్ అయి ఉండాలి. కింద ఎలివేషన్లా కాదు, పైన చాలా కోల్డ్గా ఉంటుంది. ఆ నైట్ మౌంటైన్స్లోని అన్నికంటే అన్ప్రెడిక్టబుల్ ఏంటంటే వెదర్. సడన్గా వెదర్ చేంజ్ అయిపోతుంది. సో మీరు ప్రిడిక్ట్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఎన్ని ఎక్కువ లేయర్స్ అయితే అన్ని ఎక్కువ లేయర్స్ వేసుకోండి. కావాలంటే మీరు లేయర్స్ తీయచ్చు, కానీ తర్వాత కావాలంటే ఎక్స్ట్రా వేసుకోలేరు. సో ఆ ఎలివేషన్లోని మీరు ఎంత ఎక్విప్డ్ అయితే అంత బెటర్. సో నేను 11 o'clock స్టార్ట్ అయ్యాను నైట్. మార్నింగ్ 6 కల్లా ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ ద గిల్మన్స్ పాయింట్. 5.5 kilometers తర్వాత వస్తుంది. కింద నుంచి 5 kilometers టాప్. ఇట్స్ అ వెరీ ట్రెకేరియస్ ట్రెక్, టఫ్ చెప్పాలంటే.
ఎందుకంటే 70-80 డిగ్రీస్ ఇంక్లినేషన్లో ఉంటుంది. సో ఆ గ్రేడియంట్ని, ఆ రాక్స్ని, ఇట్స్ ఆల్ యాష్. సిన్స్ మౌంట్ కిలిమంజారో ఈజ్ అ వాల్కనిక్ రాక్, సో యాష్ ఉంటుంది. సో మీ దగ్గర వాకింగ్ పోల్స్ ఉంటే ఓకే, లేకపోయినా ఇట్స్ గోనా బి అ బిట్ టఫ్. సో వాకింగ్ పోల్స్ క్యారీ చేయండి, అట్లీస్ట్ ఆ ఫైనల్ డేకి అయితే క్యారీ చేయండి. ఒకసారి గిల్మెన్స్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మీకు ఉహురు పీక్ స్ట్రేట్గా కనిపిస్తుంది, బట్ ఆ ఉహురు పీక్ చుట్టూ వెళ్ళాలి. సో ఈ చుట్టూ హార్స్ షూ ఈ పాత్ కవర్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 1.5 hours పడుతుంది ఆన్ అన్ యావరేజ్. 2 hours వెళ్ళినా అది పెద్ద ఇష్యూ కాదు. టైమ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్. కానీ ఒకసారి వెదర్ పాడైతే మాత్రం మీరు ఎంత బేక్ చేసి అంత కిందకు వస్తే అంత బెటర్. 1 hour 45 minutesలోని నేను స్లోగా నెక్స్ట్ పాయింట్ స్టెల్లా పాయింట్. స్టెల్లా పాయింట్లో యూజువల్లీ అందరూ స్టెల్లా పాయింట్కి వెళ్ళేసరికి సన్ రైజ్ కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది సన్ రైజ్ క్లౌడ్స్, అండ్ మీరు ఉన్న స్టెల్లా పాయింట్ దగ్గర మొత్తం గ్లేషియర్ కనిపిస్తుంది కిలిమంజారోది. సో ఇట్స్ అ స్పెక్టాక్యులర్ పాయింట్ యాక్చువల్లీ. సో స్టెల్లా పాయింట్ నుంచి అగైన్ 45 minutes డిస్టెన్స్లో మీకు ఉహురు పీక్ ఉంటుంది. ఉహురు పీక్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆఫ్రికా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ డిఫరెంట్. దట్ ఈస్ అ పీక్. మీరు పిక్చర్స్ అయి క్లిక్ చేసుకుంటారు, విల్ బి వెరీ హ్యాపీ. పీపుల్ స్టార్ట్ క్రయింగ్. చాలామంది అక్కడ దే జస్ట్ వెంట్ అవుట్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ డన్. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్ వన్స్ యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. మీరు మీ ఇండియన్ ఫ్లాగ్ అక్కడ అన్ఫర్ చేసే కన్నా ఆ ఫీలింగ్ అసలు చెప్పుకోలేం. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్. సో గత 2 months నుంచి నేను చేసిన ఆల్ ద ఎఫర్ట్స్ ఇట్ షోడ్ రిజల్ట్స్ ఓవర్ దేర్ వెన్ ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. సో యా, అంటే డిఫరెంట్ ఫీలింగ్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో నేను చెప్పింది ఏంటంటే నా జర్నీ నుంచి దిస్ ఈస్ ద ఫస్ట్ పీక్ ఆఫ్టర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ 2019. సో 2 years గ్యాప్ తర్వాత నేను మళ్ళీ తీసుకున్న ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ఫస్ట్ సమిట్, వన్ ఆఫ్ ద 7 summits కిలిమంజారో. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ మౌంటైన్ ఈస్ డిఫరెంట్. ప్రతిసారి మీరు ఎక్కిన ప్రతి మౌంటైన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. కిలిమంజారో ఎక్కిపోయారని చెప్పి నెక్స్ట్ ఎల్బ్రస్ ఎక్కిపోతారు, ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కిపోతారని గ్యారంటీ ఏమీ లేదు. అలాగని చెప్పి ఎవరెస్ట్ ఎక్కిపోయారని చెప్పి కిలిమంజారో ఎక్కిపోతారని గ్యారంటీ ఏమీ లేదు. ఎవ్రీ మౌంటైన్ ఈస్ డిఫరెంట్. ప్రతి మౌంటైన్కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి మౌంటైన్కి ఆ మౌంటైన్ ప్రకారంగా మీరు ట్రైన్ చేయాలి. సో ఈ చిన్న చర్యలన్నీ మీరు పెట్టుకుంటే డెఫినెట్గా చేయగలరు. నేను మౌంటైన్ నుంచి నేర్చుకుంది ఏంటంటే, నా పక్క వాళ్ళు చేస్తారు అందుకే నేను చేసేయగలను అని చెప్పే థాట్ అనేది చాలా తప్పు. వాళ్ళ బాడీ డిఫరెంట్ కావచ్చు, వాళ్ళు గిఫ్టెడ్ అవ్వచ్చు, వాళ్ళు టాలెంటెడ్ అవ్వచ్చు, బట్ ఓన్లీ థింగ్ విచ్ కెన్ మేక్ యూ సర్వైవ్ ఈజ్ హార్డ్ వర్క్. మీరు ఒకవేళ డెఫినెట్గా ఆన్ గ్రౌండ్ హార్డ్ వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, హైకింగ్, బ్యాక్ ప్యాక్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్గా ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకోండి. దాంట్లోని అట్లీస్ట్ 5 kgs వెయిట్ ఉంచుకోండి. ఫ్రూట్స్ అనేగా, వాటర్ బాటిల్ అనేగా అట్లీస్ట్ 1 liter బాటిల్ 2 పెట్టుకోండి. సో మీరు ద మోర్ యూ హైక్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లంగ్ కెపాసిటీ, ఇంక్రీజింగ్ యువర్ లంగ్ కెపాసిటీ అండ్ యువర్ మసిల్స్, యువర్ లోవర్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ లెగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు స్క్వాట్స్ చేయండి, మీరు రన్నింగ్ చేయండి. మీ లంగ్ కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ చేసుకోగలిస్తే అంత ఇంక్రీజ్ చేసుకోండి. సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద మౌంటైన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.